వెల్కమ్ టు లక్ష్మీ స్టడీ రూమ్. ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఓన్లీ లెసన్స్లోని బిట్స్ ఆన్సర్ చేద్దాం ఈరోజు. ఓకేనా? సో ఇది ఫస్ట్ లెసన్లోని బిట్స్ చూద్దాం. సో తమ ఆహారాన్ని తామే మొక్కలు తమ ఆహారాన్ని చూడండి, ఇక్కడ ఈ కింది కాళ్ళని పూరించండి అని ఇచ్చాడు. తమ ఆహారాన్ని తమే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కల్ని మనం ఏమంటాము? ముందు మనకి ఇది మొక్కల్లో పోషణ కాబట్టి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే వాటిని ఏమంటాము? స్వయం పోషకాలు అంటారు అనమాట. మొక్కల్ని స్వయం పోషకాలు అంటారు. మొక్కలపై ఆధారపడే వాటిని పరపోషకాలు అంటారు అనమాట. అంటే మనకి ఇక్కడ మొక్కల్లో పోషణ గురించి కాబట్టి ఏమేమి ఉన్నాయో చూద్దాము. మొక్కల్లో తయారైన ఆహార పదార్థం ఏ రూపంలో నిల్వ ఉంటుంది? మొక్కల్లో తయారైన ఆహార పదార్థాలు పిండి పదార్థం రూపంలో నిల్వ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మొక్కలో ఆహార పదార్థాలు గ్లూకోజ్ రూపంలో, కార్బోహైడ్రేట్స్ రూపంలో తయారు చేసుకుంటాయి. బట్ తయారు చేసిన ఆహారాన్ని నిల్వ ఉంచే ప్రక్రియ మాత్రం నిల్వ ఉంచడం ఎలా రూపంలో వస్తాయంటే స్టార్చ్ లేదా పిండి పదార్థ రూపంలో నిల్వ ఉంచుతాయి అన్నమాట. అలాగే కిరణజన్య సంయోక్రియలోని సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరు. వర్ణకము అంటే ఇక్కడ కలర్ పిగ్మెంట్ ఏంటి? క్లోరోఫిల్. దాన్ని మనం తెలుగులో పత్రహరితము అంటారు అన్నమాట. అలా కాకుండా శక్తిని గ్రహించే కణాంగం ఏది అన్నారనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాము? హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్ అనేది రాస్తాం అనమాట. సో ఇక్కడ వర్ణకం అడిగాడు కాబట్టి మనం ఏంటి రాయాలి? ఆన్సర్ క్లోరోఫిల్ రాస్తారనమాట. ఇక కిరణజన్య సంయోక్రియ జరుగు సమయంలో మొక్కలు దేనిని గ్రహించి డాష్ని విడుదల చేస్తాయి. సో కిరణజన్య సంయోక్రియలో మొక్కలు ఏం చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తుంటాయి అన్నమాట. అందువల్లే మనకి ఈ భూమి మీద అన్ని జీవరాశులకి కూడా ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు అంటే మొక్కలు. సో అదే మొక్కలు శ్వాసక్రియలో ఏం చేస్తాయి? ఆక్సిజన్ గ్రహించి మనలాగే కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదల చేస్తాయి అనమాట. సో నేను ఎక్కువసేపు ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ బిట్ పార్ట్ మాత్రమే చూస్తున్నాను అనమాట. నెక్స్ట్, పసుపు వర్ణంలో ఉండే సన్నని నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవ మొక్క. పసుపు వర్ణం అంటే ఎల్లో కలర్లో ఉండేటటువంటి పరాన్నజీవ మొక్క అనగానే మనకి ఏం గుర్తుకొచ్చేయాలి అంటే కస్కుట గుర్తుకురావాలన్నమాట. నెక్స్ట్, పాక్షిక పరాన్నజీవ మొక్క. పాక్షిక పరాన్నజీవ మొక్క అంటే ఏంటి? అది ఆహారాన్ని తయారు చేసుకోగలదు, బట్ కొన్ని అవసరాల కోసం, అంటే ముఖ్యంగా కీటకాహార మొక్కలు ఉంటాయి, అవి ఆకుపచ్చని మొక్కల్లాగే కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాకపోతే నత్రజని అంటే ఉండే నేలలో నత్రజని లేదా నైట్రోజన్ లోపించడం వల్ల ఆ నైట్రోజన్ పొందడం కోసం కీటకాలని ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. సో వాటిని ఏమంటామంటే పాక్షిక పరాన్నజీవ మొక్క. మరి అంటే ఇక్కడ మనకి పాక్షిక పరాన్నజీవ మొక్క అంటే ఇక్కడ కీటకాహార మొక్కలు ఏదైనా రాయొచ్చు. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పిక్చర్ ప్లాంట్ ఇచ్చారు, నెపందిస్ ఇచ్చారు, ఇంకా డ్రోసెరా రాయొచ్చు, ఇట్రిక్లేరియా రాయొచ్చు. సో ఏదైనా సరే మనకి పాక్షిక పరాన్నజీవ మొక్క అనగానే మనకు గుర్తుకురావాల్సింది ఏంటంటే అది కీటకాహార మొక్క. అదే పూర్తి పరాన్నజీవ మొక్క అని అడిగారు అనుకోండి, ఇక్కడ చూడండి, పూర్తి పరాన్నజీవ మొక్క అంటే మనకేంటి? కస్కుట. కానీ పాక్షికంగా అంటే కొంతవరకు తన ఆహారం తయారు చేసుకుంటుంది, కొన్ని అవసరాల కోసం కీటకాలపైన ఆధారపడుతుంది కాబట్టి దీన్ని పాక్షిక పరాన్నజీవ మొక్క అంటారనమాట. ఇక పత్రాల్లో వాయు మార్పిడి జరిగే భాగాలు లేదా రంధ్రాలు ఏంటి అంటే పత్ర రంధ్రాలు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కిరణజన్య సంయోక్రియలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి కదా. సో మరి అక్కడ వాయు మార్పిడి అంటే కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళి ఆక్సిజన్ రావాలంటే ఎవరు ఉపయోగపడతారు? పత్ర రంధ్రాలు ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే కస్కుట మొక్క దేనికి ఉదాహరణ అంటే అది స్వయం పోషకం కాదు, ఆహారాన్ని తయారు చేసుకోదు. అలాగే పరపోషకం అంటే ఇది ఇతర మొక్కలపైన ఆధారపడుతుంది కాబట్టి దీన్ని పరపోషకం అంటారు. మరి పూతికాహారం అంటే ఏంటి? ఇది శిలీంధ్రాలు అవి ఉంటాయి కదా, చనిపోయిన కుళ్ళిపోయిన మొక్కలపైన, జంతువులపైన, వాటిపైన ఆహారం కోసం ఆధారపడే వాటిని పూతికారులు అంటారు. ఇవి ఏంటంటే పూతికారులకు ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే మనకి మష్రూమ్, కుక్కగొడుగులు, అలాగే శిలీంధ్రాలు కూడా వస్తాయి అన్నమాట. అతిదేయి అంటే ఏదైతే కస్కుట మొక్కకి ఆతిథ్యం అంటే కస్కుట మొక్క ఏ జీవిపై ఆధారపడుతుంది దాన్ని అతిదేయి అంటారనమాట. ఇంకా కీటకాలను బంధించి తినే మొక్క మనం ఎలా చూసుకోవాలి? కస్కుట అనేది ఏంటి అంటే పరాన్నజీవ మొక్క. మందార పువ్వు తెలుసు, మందార మొక్కలు మనకి మామూలుగా పూలు పుష్పించం. ఇక్కడ నెపందిస్తే మనకి ఇక్కడ ఏంటి? కీటకాహార మొక్కకి ఉదాహరణ అనమాట.
నెక్స్ట్ క్రింది విభాగంలోని అంటే ఇక్కడ విభాగం 1 విభాగం 2 ఇచ్చారు. మనం వీటిని మ్యాచింగ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ముందు తెలిసినవి మనం మ్యాచ్ చేసుకొని తెలియని వాటికి వెళ్ళాలి. సో ఇక్కడ నాకు తెలుసు కానీ నేను లైన్గా వెళ్ళిపోతున్నాను. పత్రరహితం ఎక్కడ ఉంటుంది? సో పత్రంలో ఉంటుంది అనమాట. పత్రరహితం అనేది పత్రంలో ఉంటుంది. అలాగే నత్రజని అంటే మనకి రైజోబియం బ్యాక్టీరియా మొక్కలకి కావాల్సినటువంటి నత్రజనిని తయారు చేస్తుంది. సో రైజోబియం అనేది ఇక్కడ నత్రజని. అలాగే కస్కుట ఏంటి? పరపోషకమా పరాన్నజీవి. ఇతరు ఎందుకంటే ఇది తమ ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడి బ్రతుకుతుంది కాబట్టి దీన్ని పరాన్నజీవి అంటారు. ఇక జంతువులు ఏమంటారంటే పరపోషకాలు. ఎందుకంటే తమ ఆహారం తాము తయారు చేసుకోలేవు కాబట్టి తమ ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడితే వాటిని అంటే ఇతరులు, పోషకాలు అంటే గ్రహించడం. సో జంతువులు పరపోషకాలు. ఇక కీటకాలకు వచ్చేసరికి కీటకాలు తినేది ఎవరు అంటే నెపందిస్ కీటకాహార మొక్క. ఓకే, పత్రరహితం అంటే పత్రము, నత్రజని రైజోబియం, లెగ్యుమినేసి జాతికి చెందినటువంటి మొక్కల వేళ్ల బుడిపెల్లో ఈ రైజోబియం అనేది వేర బుడిపెల్లో ఉంటుంది. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా మీకు తెలుసు, గాలిలో ఉన్న నైట్రోజన్ని గ్రహించి నైట్రేట్ల కింద మార్చి మొక్కలకు కావాల్సిన పోషకాలను ఇస్తుంది. అలాగే మొక్క దీనికి కావాల్సినటువంటి నీటిని, పోషకాలని ఇది ఇస్తుంది అనమాట. అంటే రెండు రైజోబియం మరియు లెగ్యుమినేసి మొక్కల మధ్యన ఈ రెండింటి మధ్యన ఏం జరుగుతుంది అంటే సహజీవనం. పరపోషకాలు అంటే ఇతర జీవులపైన ఆధారపడేవి. పరాన్నజీవి అంటే ఏంటి? ఆ జీవిపైన తమ ఆహారం కోసం, జీవనం కోసం అన్నిటికీ కూడా వాటిపైన ఆధారపడేది ఏంటంటే పరాన్నజీవి. ఎగ్జాంపుల్ కస్కుట. ఓకే, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనకి ఇప్పుడు కింది వాటిలో మీకు చూడండి ఎసర్షన్ అండ్ రీజనింగ్లో వస్తుంటాయి. అంటే ఇది తప్పు, ఒకటి తప్పు, రెండు తప్పు, ఒకటి రెండు సమర్థిస్తుంది, అలా వస్తాయి కదా. ఇప్పుడు చూద్దాం. కిరణజన సమయక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. తప్పు కదా ఇది. కిరణజన సమయం జరిగినప్పుడు మనకి ఏ వాయువు విడుదలవుతుంది? ఆక్సిజన్ కదా విడుదలవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కాదు కదా. మరి ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది అంటే శ్వాసక్రియలో. సో మనకి ఇది ఫాల్స్ అనమాట. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే మొక్కల్ని పూతికాహారులు అంటారు. పూతికాహారులు అంటారా? ఏమంటామో చెప్పుకున్నప్పుడే ఏంటి? స్వయం పోషకాలు అంటారు. మరి పూతికాహారులు అంటే ఎవరైతే చనిపోయినా, కుళ్ళిపోయినా జీవులపైన ఆహారం తీసుకునే వాటిని పూతికాహారులు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? సాప్రోఫైట్స్. సాప్రోఫైట్స్ చెప్పండి, డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ సాప్రోట్రోప్స్ అని అంటారు అనమాట వీటిని. నెక్స్ట్ మనకి మాకెందుకండి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే చెప్పలేము, ఏది బిట్ అనేది ఎలా ఉంటుందని మనకి చూసుకోవాలి జాగ్రత్తగా. సో కిరణజన సమయక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం మాంసకృత్తులు కాదు. మరి ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ అంటే ట్రూయే. కిరణజన సమయక్రియ ఫలితంగా ఫస్ట్ ఏర్పడే పదార్థం ఏది అంటే ఏం ఏర్పడుతుంది? కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజ్ ఏర్పడుతుంది. తర్వాత ఆ మొక్కని బట్టి మాంసకృతులు అంటే ఏంటి? ప్రోటీన్స్ అనమాట. సో ప్రోటీన్స్ని తెలుగులో మాంసకృతులు అంటారు అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయి, కానీ కార్బోహైడ్రేట్స్ మొక్కను బట్టి అది పిండి పదార్థంగా మారాలా, ప్రోటీన్స్ కింద మారాలా, ఫ్యాట్స్ కింద మారాలా ఉంటుంది. కానీ ఫలితంగా ఏర్పడే పదార్థం ఎప్పుడు కూడా ప్రోటీన్ కాదు. ఏంటి? గ్లూకోజ్. తర్వాత అది ఆ విధంగా స్టోర్ అవుతుంది మొక్కను. ఇప్పుడు పల్సెస్ ఉన్నాయనుకో, అంటే పప్పు ధాన్యాలు ఉన్నాయనుకోండి, అక్కడ ప్రోటీన్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే ఆయిల్ సీడ్స్ ఉన్నాయనుకోండి, అంటే నూనె గింజలు ఉన్నాయి, అందులో కొవ్వుల కింద మారుతుంది. ఇప్పుడు దుంప మొక్కలు ఉన్నాయనుకోండి, దాంట్లో పిండి పదార్థం కింద మారుతుంది. బట్ ఇక్కడ మనకి ఇదేంటి ఆన్సర్ చూసారా? మాంసకృత్తులు కాదు అంటే కరెక్టే కదా ఇది. సో ఇది ట్రూ అనమాట. నెక్స్ట్ కిరణజన సమయక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది అంటే ఇది కరెక్టే, ఇది ట్రూయే. కిరణజన సమయక్రియలో ఏమవుతుంది? మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. స్వయం పోషకాలు అంటే ఏంటి? మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని, కార్బన్ డైఆక్సైడ్ని, సూర్యరశ్మిని, నీటిని, క్లోరోఫిల్ని ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తయారు చేసుకునేటప్పుడు అంటే ఆహార పదార్థం తయారవుతుంది కాబట్టి ఈ రసాయనిక పదార్థాలు అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు కలిసి ఆ రసాయనిక పదార్థాల్లో మార్పు వచ్చి గ్లూకోజ్లో శక్తి అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో దాని ఇది కూడా కరెక్టే అనమాట. ఇంకా బిట్స్ చూడండి. కిరణజన సమయక్రియ జరిగేటప్పుడు మొక్కలో ఏ భాగం కార్బన్ డైఆక్సైడ్ వాయువుని, మొక్కలోని ఏ భాగం గాలి నుండి లోపలికి
తీసుకుంటుంది. దేని నుంచి అంటే కిరణజన సమయక్రియ అంటే ఏలో వాయు మార్పిడి దేని ద్వారా జరుగుతుందని చెప్పుకున్నాం మనం, పత్ర రంధ్రాలు అనమాట దీనికి ఆన్సర్. తర్వాత వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు ప్రధానంగా వీటి ద్వారా తీసుకుంటాయి. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పత్రరంధ్రాలు ఉంటే పత్రరంధ్రాలు పెడతాం, బట్ ఇక్కడ ఏ భాగం మొక్కలోని ఏ భాగము అంటే ఇక్కడ ఇచ్చారు కదా, ఏంటవుతుంది అక్కడ మనకి పత్రాల ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ లెసన్లో ఉన్న బిట్స్. ఇంకా మీకు డీటెయిల్డ్గా ఏమైనా కావాలి అని అడిగితే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మిగతావి కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ సెకండ్ లెసన్ బిట్స్ చూద్దాం, ఓకేనా. సెకండ్ లెసన్ ఏంటి అంటే జంతువుల్లో పోషణ. జంతువుల్లో పోషణకు సంబంధించి మనకి పోషణలో ఉన్నటువంటి స్టెప్స్, ఇవి స్టెప్స్ మీరు మాత్రం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జీర్ణ వ్యవస్థలో ఉన్న భాగాలు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. మానవునిలో పోషణలో ఏవి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పోషణలో ఫస్ట్ అంతర్గ్రహణము. అంతర్గ్రహణం అంటే ఇంజెక్షన్ అనమాట, లోపలికి ఆహారాన్ని తీసుకోవడాన్నే అంతర్గ్రహణం అంటారు. ఇంకా సెకండ్ స్టెప్ ఏంటి అంటే జీర్ణక్రియ. అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఆహార పదార్థాలు జీర్ణాశయంలో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జఠరసంతో జీర్ణం కావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ జీర్ణక్రియ. ఫస్ట్ది అంతర్గ్రహణము, సెకండ్ది జీర్ణక్రియ, థర్డ్ వన్ స్వాంగీకరణము. సో థర్డ్ వన్ ఏంటి శోషణ. థర్డ్ వన్ శోషణ. శోషణ అంటే ఏంటి, జీర్ణక్రియ, జీర్ణాశయం నుంచి ఆహారము ఆంత్రమూలం నుంచి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళాక ఆహారంలో చిన్న ప్రేగుల్లోని వేళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ వేళ్ళ లాంటి నిర్మాణాలను ఏమంటామంటే ఆంత్రచూషకాలు. ఈ ఆంత్రచూషకాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని లోపలికి గ్రహిస్తాయి అన్నమాట. సో ఆ ఆహారాన్ని అయితే జీర్ణ ప్రేగులో మనకి చిన్న ప్రేగులకు వచ్చేసరికి ఆహారం పూర్తిగా జీర్ణం అయిపోతుంది. జీర్ణం అంటే ఏంటి, అక్కడ ద కంప్లీషన్ ఆఫ్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. అంటే మనకి ఆహారం పూర్తిగా డైజెషన్ అయిపోవడం అనేది మనకి చిన్న ప్రేగులో జరుగుతుంది. ఒకసారి పూర్తిగా డైజెషన్ అయిపోయిన ఆహారాన్ని పూర్తిగా ఈ చిన్న ప్రేగు యొక్క గోడల్లో ఉన్నటువంటి చేతివేళ్ళ లాంటి నిర్మాణాలని మనం విల్లే అంటాము. ఈ విల్లే ఏం చేస్తుందంటే దానిలో ఉన్నటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వస్తుంది మ్యాచింగ్, కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ కింద మారుతాయి, అలాగే ప్రోటీన్స్ అమైనో ఆమ్లాల కింద మారుతాయి, క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్ కింద మారుతాయి. సో అలా మారిపోతే పూర్తిగా మనకి ఆహార పదార్థాలు జీర్ణం అయిపోయినట్టే. అలా జీర్ణం అయిపోయినటువంటి ఆహార పదార్థాలని లోపలికి అంటే మన శరీరం అంటే రక్తంలోనికి ఈ చూషకాల ద్వారా గ్రహిస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే శోషణం. ఈ శోషణం చెందినటువంటి ఆహార పదార్థాలు మొత్తం శరీరంలో ఉన్న అన్ని కణాలు కూడా అబ్జర్వ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే స్వాంగీకరణము అంటారనమాట. లాస్ట్ వన్ ఏంటి అంటే ఇప్పుడు జీర్ణం అయిపోయింది, మనకి ఆహారము జీర్ణం అయిపోయింది. ఫస్ట్ వన్ ఏమన్నా అంతర్గ్రహణం తినడము, సెకండ్ వన్ జీర్ణక్రియ, థర్డ్ వన్ కంప్లీట్గా జీర్ణమైపోయిన ఆహారాన్ని మన చిన్న ప్రేగులు ఉన్న అంతర్శుష్కాలు గ్రహించిన తర్వాత అవి రక్తం ద్వారా అన్ని శరీర భాగాలకి కణాలు అన్నిటిలో కూడా వంట పట్టడం అంటాం కదా తిన్నదాన్ని. సో దాన్ని మనం ఇక్కడ స్వాంగీకరణము, ఇంగ్లీష్లో దాన్ని అసిమిలేషన్ అంటారు అనమాట. ఫస్ట్ వన్ ఇంజెషను, డైజెషను, అబ్జార్ప్షను, అసిమిలేషను అండ్ ఎక్స్క్రీషన్. లాస్ట్ వన్ ఎక్స్క్రీషన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి డైజెషన్ అయిపోయింది. డైజెషన్ అవ్వక ఇక అన్డైజెస్టెడ్ అంటే రిమైనింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే జీర్ణం కానటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పాయు ద్వారా బయటికి పంపించబడతాయి. అంటే రెక్టంలో కొంతవరకు నిల్వ ఉంటాయి, అంటే పురీషణాల్లో కొంతవరకు నిల్వ ఉండి తర్వాత పాయు ద్వారా బయటికి సంచరించబడతాయి అన్నమాట. ఇవి మానవుని పోషణలో ఉండే దశలు మాత్రం వెరీగా చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్డర్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణము, స్వాంగీకరణము, తర్వాత విసర్జన అన్నమాట. ఇక మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం అనమాట. సుమారు 1600 నుంచి 1700 గ్రాములు ఉంటుందంట. సో అతిపెద్ద గ్రంథి. మరి మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అంటే చర్మం అనమాట. సో జీర్ణాశయంలో ఆహారంపై పనిచేసేది ఏముంటుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. దాంతోపాటు ఇంకేముంటుంది అంటే జీర్ణ రసాలు అనేవి ఉంటాయి అన్నమాట, విడుదల చేస్తుంది అనమాట జీర్ణాశయం. ఆహారంపై పనిచే హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు
జఠర జఠరసాన్ని కూడా విడుదల చేస్తుంది. అంటే జీర్ణాశయం గోడల లోపల జఠర గ్రంథులు ఉంటాయి. ఆ జఠర గ్రంథుల నుంచి జఠరసం అనేది విడుదలవుతుంది అనమాట. ఇక జఠరసంలో మిగతా ఎంజైమ్స్ ఏంటి, పెప్సిన్ ఉంటుంది. సో ఈ పెప్సిన్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ల పైన పనిచేసి పెప్టోన్ల కింద మారుస్తుంది అనమాట. అంటే మొట్టమొదట ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ ఎక్కడ అవుతుంది అంటే స్టార్ట్ అవుతుంది అంటే జీర్ణాశయంలోనే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే చిన్న ప్రేగు గోడకి ఇందాక చెప్పుకున్నాం కదా, చిన్న ప్రేగు లోపలి గోడకున్న వేళ్ళ లాంటి ఆకారాలను ఏమంటామంటే ఆంత్రచూషకాలు అంటారు అనమాట. ఇక దాని ఇంగ్లీష్లో విల్లే అంటారు. అమీబా దాని ఆహారాన్ని దేంట్లో జీర్ణం చేసుకుంటుంది అంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ ఇన్ అమీబా ఎందులో అంటే ఫుడ్ వ్యాక్యూల్. అంటే ఫుడ్ వ్యాక్యూల్ ఆహారపు రిక్తికలో ఆహారం అనేది జీర్ణమవుతుంది అనమాట. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. పిండి పదార్థాల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. ఇందాక చెప్పాను కదా, జీర్ణాశయంలో మొట్టమొదట ఏంటి జీర్ణమవుతాయి అంటే ఏంటి బ్రేక్ డౌన్ అవుతాయి, ఏమి చిన్నమవుతాయి అంటే ప్రోటీన్స్. మరి పిండి పదార్థాల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? మనం ఒకటి ఇది ఫాల్స్ అని మనకు తెలుసు. మరి ఫాల్స్ అంటే రైట్ స్టేట్మెంట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవాలి కదా. ఏంటి అంటే దీని రైట్ ఆన్సర్ పిండి పదార్థాల జీర్ణక్రియ మన నోటితో ప్రారంభమవుతుంది. ఎందుకు అంటే మన నోట్లో ఏముంటుంది, లాలాజలం ఉంటుంది. లాలాజలంలో ఏముంటుంది, ఎంజైమ్. లాలాజలం ఎంజైమ్ ఏంటి, అమైలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ మన పిండి పదార్థాలని మాల్టోస్ చక్కెరల కింద కార్బోహైడ్రేట్ పనిచేసే వాటిని మాల్టోస్ చక్కెరల కింద మారుస్తుంది అనమాట. సో లాలాజలంతో ఆహారాన్ని కలపడంలో నాలుక సహాయపడుతుంది. అంతే కదా, మనకి ఆహారాన్ని కలిపేది ఎవరు, దంతాల మీద నెట్టేది ఎవరు అంటే నాలుక అనమాట. ఇంకా పిత్తాశయం పైచరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. మరి ఎవరి పైచరసాన్ని రిలీజ్ చేశారు? కాలేయం నుంచి విడుదలయ్యే రసాన్ని పైచరసం అంటారు. ఈ పైచరసం అనేది కాలేయం అంటే లివర్ రిలీజ్ చేసే దాన్ని ఏమంటాం, బయల్ జ్యూస్. బయల్ జ్యూస్ టెంపరీగా ఎందులో స్టోర్ అయి ఉంటుంది అంటే గాల్ బ్లాడర్. సో గాల్ బ్లాడర్నే తెలుగులో పిత్తాశయం అంటారు అన్నమాట. సో ఇదే నిల్వ చేస్తుంది కాబట్టి ఇది ట్రూ అనమాట, కరెక్టే. అంటే ఫస్ట్ వన్ మనకి ఎఫ్, సెకండ్ వన్ ట్రూ, థర్డ్ వన్ కూడా ట్రూ. ఇంకా ఫోర్త్ వన్, నెమరు వేసే జంతువులు మింగిన గడ్డిని నోటిలోకి తెచ్చుకొని కొంతసేపు నములుతాయి. అంతే కదా, నెమరు వేసే జంతువులు ఏం చేస్తాయి, ముందు గబగబా గడ్డిని తినేసి వాటికి ఖాళీగా లీజర్గా ఉన్న సమయంలో అవి కూర్చొని తిరిగి మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నవ్వులుతాయి అనమాట. కొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి. కొవ్వులు ఎక్కడ జీర్ణమవుతాయి అంటే మీకు చెప్పాను కదా, కంప్లీషన్ ఆఫ్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్, అంటే పూర్తి జీర్ణక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న ప్రేగులో జరుగుతుంది. అంటే చిన్న ప్రేగు వచ్చేసరికి కార్బోహైడ్రేట్లు, మనకి గ్లూకోజ్ గాను, అలాగే ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు గాను, అలాగే చిన్న ప్రేగు తర్వాత కొవ్వు ఆమ్లాల కింద అన్నీ పూర్తిగా ఎక్కడ మారుతాయి అంటే మనకి చిన్న ప్రేగులోనే మారుతాయి అన్నమాట. ఇక జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. ఎందులో శోషించబడుతుంది? జీర్ణం కాని ఆహారం ఎక్కడికి వెళ్ళిపోద్దని చెప్పుకున్నా మనం, చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగుకి వెళ్తుంది. ఈ పెద్ద ప్రేగులోకి వెళ్ళేసరికి జీర్ణం కాని ఆహారం పూర్తిగా తిరిగేసరికి దాంట్లో పెద్ద ప్రేగు యొక్క గోడల్లో జీర్ణం కాని ఆహారం కొన్ని లవణాలు శోషించబడతాయి అన్నమాట. ఇక కార్బోహైడ్రేట్లు ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాచింగ్ చెప్పుకున్నాం కార్బోహైడ్రేట్లు ఏ విధంగా మార్చబడతాయి, చక్కెరల కింద మార్చబడతాయి. ప్రోటీన్లు అమైనో ఆమ్లాల కింద మార్చబడతాయి. క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ కింద మార్చబడతాయి అన్నమాట. ఇక ఏ పార్ట్లో చూడండి, చిన్న షార్ట్ నోట్స్లో ఉంటుంది. ఆహారాన్ని శోషించడం ఎక్కడ జరుగుతుంది చెప్పుకున్నాం కదా, శోషణ అనే ప్రక్రియ మనకి చిన్న ప్రేగులో జరుగుతుంది. ఇంకా ఆహారాన్ని నమలడం ఎక్కడ మనకు అందరికీ తెలుసు, దీన్నే ముఖ కుహరము, అస్య కుహరం అని కూడా అంటాం అనమాట. బ్యాక్టీరియాలు చంపడం జీర్ణాశయంలో హెచ్సిఎల్ ఉంటుంది కాబట్టి అక్కడ జరుగుతుంది అనమాట. ఇక ఆహారం పూర్తిగా జీర్ణం అవడం, కంప్లీషన్ ఆఫ్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఇక మలం ఏర్పడడం అనేది ఎక్కడ అంటే పెద్ద ప్రేగులో ఏర్పడుతుంది అనమాట. మీకు ఇంకా వీడియోస్ ఫర్దర్గా అంటే మీకు రిమైనింగ్ లెసన్స్ కావాలంటే నాకు ఒక మెసేజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మిగతా పెడతాను అనమాట. లాలాజల గ్రంథులు ఏం చేస్తాయి, లాలాజలాన్ని స్రవిస్తాయి. జీర్ణాశయం ఏం చేస్తుంది అంటే మనకి జీర్ణాశయంలో మనకి ఏం విడుదలవుతుంది, ఆమ్లం విడుదలవుతుంది అనమాట. కాలేయం ఏం చేస్తుంది, పైచరసాన్ని స్రవిస్తుంది. ఇంకా పురీషనాళం ఏం చెప్పకుండా, పురీషనాళాన్ని ఇంగ్లీష్లో రెక్టమ్ అంటారు. జీర్ణం కాని ఆహారాన్ని నిల్వ చేయడం, అంటే ఇట్ విల్ స్టోర్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్. ఇంకా చిన్న ప్రేగులు ఏమవుతుంది, జీర్ణక్రియ పూర్తి అయ్యేది చిన్న ప్రేగు. పెద్ద ప్రేగులు ఏంటి, నీటి
శోషణం అనేది జరుగుతుందన్నమాట. సో మీకు రిమైనింగ్ లెసన్స్ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను రిమైనింగ్ లెసన్స్ కూడా కంటిన్యూ చేస్తానన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.